ప్రధానంగా బీజేపీ నేతలు అయితే నిరసన చేస్తున్న వ్యక్తం అయితే కనబడతా ఉంది. ఒకసారి వాళ్ళతో కార్పొరేటర్లతో అయితే మాట్లాడించారు. అర్థాంతరంగా మూసిన కౌన్సిల్ ఈ రోజు అసలు డీలిమిటేషన్ మీద డిస్కషన్ పెడతా అని మేయర్ ఈ రోజు మేము అన్ని రకాలుగా ఎంతో కంట్రోల్ చేసుకొని ప్రజల పట్ల నిలబడి డివిజన్ డీలిమిటేషన్ కరెక్ట్ జరగలేదు, మేము సరి చేయాలి అని చెప్పేసి మేము మాట్లాడుతున్న సందర్భంగా అర్థాంతరంగా మూసిన కౌన్సిల్ ఇది. నేను గౌలిపుర కార్పొరేటర్ 35 డివిజన్ ఉండే, ఇప్పుడు నా డివిజన్ కాస్త హరిబౌలి కట్ చేయడం జరిగింది. 10 బూతులు ఇంకా 3 బూతులు ఉప్పుగూడకు ఉంటే ఉప్పుగూడ దాన్ని కందికల్ గేట్ అని మార్చడం జరిగింది. ఈ విధంగా ప్రజలని కన్ఫ్యూజ్ చేయడానికి డివిజన్ పేర్లు మార్చడం, డివిజన్ ని డీలిమిటేషన్ చేయడం, పాపులేషన్ ని తగ్గించడం, ఇది సిటీ అవుట్స్కర్ట్స్ సర్కిల్ లో 27 మున్సిపాలిటీలు కలిసినప్పుడు వాళ్ళన్నింటినీ డివిజన్స్ చేయాలి కానీ ఉన్న డివిజన్స్ ని ఎందుకు ముక్కలు చేస్తున్నారు, ఎందుకు ప్రజల పట్ల అన్యాయం జరుగుతాయి, ఎవరి కోసం చేస్తారు? ఇదంతా దారుసలంలో కూర్చొని ఎంఐఎం తో కుమ్మక్కని చెప్పేసి ప్రజల పట్ల అన్యాయం జరిగేటట్టు. మేము ఓల్డ్ సిటీలో ప్రధానంగా ఎంఐఎం తో ఎదుర్కొన్న సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఇది కొత్త సమస్యగా మా ముందు పెట్టారు. ఈ సమస్యను ఎట్లా ఎదుర్కోవాలో కూడా మాకు అర్థమైతలేదు. దీనికోసం మేము మాట్లాడదాం అనుకుంటే మతానికి కులానికి అని మైకులు పట్టుకొని ముంగట మాట్లాడడం కాదు. డివిజన్ ముందుకు వచ్చి గ్రౌండ్ లోకి వచ్చి మాట్లాడితే మీకు తెలుస్తుంది ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఎట్ ద ఎండ్ ఎలక్షన్ రోజు హిందూ ముస్లిం గొడవ జరగ తప్పదు, ఓట్ల విషయంలో కూడా యుద్ధం జరగ తప్పదు. అనేక సందర్భాల్లో కొట్లాటలు జరిగినాయి, ఓట్లలో వ్యత్యాసం జరిగింది, ఓటింగ్ విషయంలో కూడా కన్ఫ్యూజన్ జరిగింది. ఒక బూత్ ఇప్పుడు 35 వార్డులో ఉంటే ఇంకో బూత్ 40 వార్డులో ఉంటుంది. వార్డుల విధంగా కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మాకు ఈ రోజు సమస్యల మీద మాట్లాడదాం అనుకుంటే అర్థాంతరంగా మూసిన కౌన్సిల్ అండి ఇది. కనీసం చెప్తా ఉన్నారు కానీ అక్కడ అలాంటిది ఏం లేదని చెప్తా ఉన్నారు. ఇదంతా ఒట్టి మాటలే. అక్కడ క్లియర్ గా మేయర్ కి తెలియకపోవడం ఏంటంటే డీలిమిటేషన్ అవుతుందని, తనకే తెలియకపోతే కమిషనర్ కి తెలియకపోతే ఎవరికి తెలుసు? మరి వాళ్ళకి తెలియకుండా తోటి ఇంతమంది కార్పొరేటర్లు తెలియకుండా అర్థాంతరంగా ఇప్పుడు 150 ఉన్న డివిజన్ 300 చేయాల్సిన అవసరం ఏముంది? అసలు 300 చేయాల్సిన అవసరం ఏముంది? ఉన్న 150ని డెవలప్ చేయడానికి చేత కావట్లేదు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కేవలం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంఐఎం వారితో ఉండి అన్ని పనులు చేయించుకుంది, వాళ్ళకు ఎట్లా కావాలంటే అలా పనులు చేయించుకొని ముందున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ తో కలిసి అదే విధంగా తప్పుదోవలా నడుస్తుంది. ఒక ఎమ్మెల్యే అంటాడు 15 నిమిషాలు టైం ఇస్తే నేను అంతు చూస్తా హిందువులు అంటాడు. ఇప్పుడు మొన్నటికి ఇంకో ఎమ్మెల్యే అంటాడు హిందువులు పారిపోవడానికి బస్సులు సరిపోను. ఈ విధమైన భయభ్రాంతులకు గురి చేస్తున్న నాయకులకి మద్దతిస్తున్న కాంగ్రెస్ ని తప్పకుండా మేము ఏదో ఒక పరిష్కారం చూపిస్తాం, వాళ్ళకి శిక్షించే విధంగా చూస్తాం. తప్పకుండా ప్రజలు వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారు ఈ ఎలక్షన్ లో. జిహెచ్ఎంసీలో పార్టీలకు ఖచ్చితంగా కాదు, కాంగ్రెస్ కు ఎంఐఎం కు అతిగానే జరిగినాయి. ఈ 2 పార్టీలు కలిసే చేసినాయి. టోటల్ గా ఎంఐఎం కి ఏ విధంగా కావాలంటే ఆ విధంగానే జరిగినవి. ఇదంతా కూడా దారుసలాం నుంచి ఏ పేపర్ వస్తే ఈ రోజు జిహెచ్ఎం అదే పేపర్ ప్రింట్ అయింది. ఈ రోజు వాళ్ళకి అనుకూలంగా లేకపోతే ఈ రోజు జిహెచ్ఎంసీ లో గందరగోళం చేసే పరిస్థితి ఉన్నాయి. అందరు ఎమ్మెల్యేలు వచ్చారు, అందరు కార్పొరేటర్లు వచ్చారు, ఎమ్మెల్సీ వచ్చారు. వాళ్ళకి అనుకూలంగా మాట్లాడితేనే మాట్లాడిస్తారు. ఇది ఎట్లా న్యాయం జరిగింది? రేపు మేము కోర్టుకు పోతున్నాము. ఇదంతా జరగని ప్రజలకు వివరాలు చెప్తాము. నగర శివార్లలో 70,000 లక్ష ఉంటాయి. బార్కాస్ లో యాకత్పురాలో 20,000 ఎట్లుంటాయి? వాళ్ళకు ఏ ఏరియా పెరిగింది? ఖాళీ ప్లేసులు లేవు, కానీ వాళ్ళ ఏరియా పెరుగుకుంటా పోతుంది, డివిజన్లు పెరుగుతున్నాయి. మంగళ గట్లు అన్యాయం చేస్తా ఉన్నారు. ఏ సమీకరణలు తీసుకోలే, ఓన్లీ ఎంఐఎం సమీకరణలు మాత్రమే తీసుకున్నారు. ఎంఐఎం ఏవైతే లిస్ట్ వచ్చిందో ఆ లిస్టు తోటే పని చేస్తున్నారు, అంతే తప్ప ఎటువంటి పనులు చేస్తలేరు. నగర శివార్లో డివిజన్లు పెంచాలి, కొత్త సిటీలో డివిజన్లు పెంచాలి. ఓల్డ్ సిటీలో 25 సీట్లు ఎట్లా పెరుగుతాయి? అక్కడ జనాభా పెరగలేదు, ఖాళీ ప్లేసులు లేవు, డబల్ బెడ్రూమ్లు లేవు, హై రేంజ్ అపార్ట్మెంట్లు లేవు. ఏం లేకున్నా వాళ్ళకి డివిజన్లు పెంచుతారు. ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉన్నాయి, కాలనీలు పెరుగుతున్నాయి, వీళ్ళకి మాత్రం డివిజన్లు పెంచుతలేరు. ఇది అడిగితే మమ్మల్ని నోరు నొక్కేస్తారు, మా మైకులు కట్ చేస్తున్నారు. అదే విధంగా రోజు డీలిమిటేషన్ సంబంధించిన సమావేశాలు వాళ్ళు జరుపుతాం రండి అని పిలిచారు. పిలిచిన దానికి న్యాయం జరిగిందని అనుకుంటారు? ఎటువంటి న్యాయం లేదు. ఎంఐఎం కు అనుకూలంగానే నడుస్తున్నది. ఎంఐఎం వాళ్ళు ఇవాళ మొత్తం కూడా హ్యాపీగా ఉన్నారు. అందులో వాళ్ళకి అన్యాయం జరిగితే ఈ పాటికి వాళ్ళు చీరలు ఇరగొడదురు, నానా బీవత్సం చేద్దరు. వాళ్ళు టోటల్ గా హ్యాపీగా ఎంఐఎం వాళ్ళు ఉన్నారు. హిందువులకు ఉన్నటువంటి డివిజన్లన్నీ కూడా మొత్తం డీలిమిటేషన్ లో ఖరాబ్ చేశారు. మంగళగట్లు ఉన్నటువంటి శశికళ డివిజన్ మొత్తం కూడా ఖరాబ్ చేశారు. మీకు చంద్రాయగుట్ట 3 డివిజన్లు పెడతాయి, మాకు ఇక్కడ ఉన్నటువంటి గోషమాలో 1 డివిజన్ పెరుగుతుంది. వాళ్ళకున్న ఏరియాలోనే 3 డివిజన్లు పెరిగినాయి, మాకు అసలు డివిజన్లే పెరగలేదు.
మాకు 1,00,000 ఓట్లు ఉంటాయి, వాళ్ళకి 25,000 ఓట్లు ఉంటాయి. ఏ విధంగా చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ రోజు నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు, సంపూర్ణమైనటువంటి ప్రణాళికని ప్రభుత్వం బయట పెట్టాలని మా ప్రధానమైనటువంటి డిమాండ్. అసలు జిహెచ్ఎంసీ విస్తీర్ణం ఇంత పెరిగిన తర్వాత మీరు ఎన్ని కార్పొరేషన్లుగా చేస్తున్నారు, ఏ బౌండరీస్ ఉన్నాయి, అదేవిధంగా మీరు చేస్తున్న డివిజన్లలో ఎంత పాపులేషన్ ఉంది, ఎన్ని ఓటర్లు ఉన్నారు, దాని బౌండరీస్ ఏంది, మ్యాప్స్ పబ్లిష్ చేయకుండా ఈ విధంగా కేవలము ఎంఐఎంకు కాంగ్రెస్ కి అనుకూలంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. పూర్తి స్థాయిలో దీనిపైన చర్చ జరపాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇది భవిష్యత్ తరాలకు సంబంధించింది. అదేవిధంగా గ్రీన్ జోన్ పాడైపోతుంది, మరి గ్రీన్ జోన్ ప్రొడక్ట్ చేసుకోవడానికి మీకున్న ప్రణాళిక ఏంది, ప్రజలకు మరి సౌకర్యమైనటువంటి పాలన అందించడం కోసం సమగ్రమైనటువంటి ప్రణాళిక మీరు ముందు పెట్టకుండా ఈరోజు కేవలము రాజకీయ విభజన ఈరోజు జరిగింది. ఈ రాజకీయ విభజనను మేము వ్యతిరేకిస్తున్నాము. ప్రజా విభజన జరగాల్సింది, పరిపాలన విభజన జరగాల్సిన అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. कांग्रेस का हाथ किसी के साथ है, एमआईएम का जोब में है. कांग्रेस का हाथ एमआईएम का जोब में है. ఈ రోజు దారుస్థలంలో జరిగినటువంటి డిమార్కేషన్ ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. 44,000 ఓటర్లు ప్రతి డివిజన్ లో ఉంటేనే మేము ఈ డిమార్కేషన్ గానీ గజెట్ గానీ ఒప్పుకుంటామని చెప్పేసి కరాఖండిగా చెప్పడం జరిగింది. ఈ రోజు ఎవరు హ్యాపీగా ఉన్నారంటే ఎంఐఎం పార్టీ హ్యాపీగా ఉంది. ఎవరు సంతోషంగా సంతృప్తిగా ఉన్నారంటే ఎంఐఎం హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఉస్కే జోబ్ మే కాంగ్రెస్ కా హాత్ హై. ఈ డిమార్కేషన్ స్పష్టంగా ఓవైసీ చేసిండు, దారుస్థలంలో కూర్చొని తెలుస్తున్నది. కాబట్టి దీన్ని మేము తప్పకుండా ముందుకు తీసుకుపోతాం, ఒప్పుకునే పరిస్థితి లేదు. మేము అదే అడుగుతున్నాం, మీ రేషనలైజేషన్ అంటే మరి 44,000 ఓట్లు ఉండాలి కదా, మరి ఎందుకు లేవు అని అడుగుతున్నాం. దానికి కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ దానికి ఇష్టం వచ్చేటువంటి నేషనల్ రిసోర్స్ అని డిమార్కేషన్ కి ఏదో చెప్తారు. దానికి సంబంధం లేని విషయం. 44,000 ఓట్లు అంటే 40 నుంచి 50,000 ఓట్లు ఉంటేనే దాన్ని డివిజన్ గా మార్చాలని మేము స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అవునన్నా, కరెక్ట్ చెప్పిరన్నా. గూట్లో రాయి తీయడం అంటే ఏటో రాయి తీసిందట. ఈడ మన హైదరాబాద్ సక్కా చేసుకోలేదు, శివారు ప్రాంతాలను కలుపుకొని ఏమి ఎలాగా పెడతాము. ప్రపంచంలో ఎక్కడా కూడా 600-700లకు మించినటువంటి స్క్వేర్ కిలోమీటర్లకు మించినటువంటి నగరాలే లేవు. మరి మీరేం చేస్తారన్నా నాకు అర్థం కాదు. స్ట్రీట్ లైట్ పెట్టి నీకు సంవత్సరం పడుతుంది, నువ్వు ఆ ప్రాంతాలను తీసుకొని ఏం చేద్దాం అనుకుంటున్నావు. ఈ రోజు ఈ డిమార్కేషన్ ఎంఐఎం కి అనుకూలంగా చేసిరు కాబట్టి దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నాము, ఒప్పుకునే ప్రసక్తే లేదు. మేము మేయర్ కి స్పష్టంగా చెప్పినాం, మీరు డిమార్కేషన్ చేస్తే రేషనలైజేషన్ కరెక్ట్ గా చేయాల్సిందే, లేని పక్షంలో ఒప్పుకోము. మీరు ఎంఐఎం కి అనుకూలంగా చేసినది ఇది కాదు. మేము హిందువులు నష్టపోతున్నాము. హిందువులకు తక్కువ డివిజన్ లో ఆ ప్రాంతంలో ఎక్కువ అంటే ఎక్కడికి ఎన్ని పుట్టుకొచ్చారన్న ఓటర్లను ఎట్లా పుట్టారు ఓటర్లు అంతే ఇల్లు కడతలేరు కానీ ఓటర్లు పెరిగిపోతారు. ఎట్లా పెడతారు అంటే ఇక్కడ ఈ ఇన్ఫిల్ట్రేట్ అవుతారు. ఈ ప్రాంతంలో ఎక్కడి నుంచి ఓటర్లు వచ్చి ఇక్కడ రిజిస్టర్ అవుతారు. ఇవన్నిటిని కూడా ఆపాల్సిందే. ఈ ప్రక్రియను మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంటాము. పొద్దు నుంచి ఎవరికి ఇష్టం వచ్చి వాళ్ళు మాట్లాడుతారు, పొద్దు నుంచి వింటున్నాము. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. ఈ పూర్తి ప్రక్రియకు ఎవరు సంతోషంగా ఉన్నారంటే కేవలం ఎంఐఎం కాంగ్రెస్ రెండు మాత్రమే సంతోషంగా ఉన్నారు. మేము మా రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటాము. రేషనలైజేషన్ అంటే అందరూ సమానంగా ఉండాలి. రాజ్యాంగం ఇచ్చిన హక్కు మనందరూ సమానత్వం. మరి ఎందుకు సమానంగా డివిజన్లు లేవు? నాడు బిఎస్ఆర్ టిఆర్ఎస్ చేసినా ఈ రోజు కాంగ్రెస్ చేసినా అది ఎంఐఎం కి అనుకూలంగానే చేస్తుంది. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. డీలిమిటేషన్ తో బీజేపీకి అన్యాయం జరుగుతా ఉంది, ఎంఐఎం కి మద్దతుగా వీళ్ళు చేశారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నప్పటికీ కాకుండా ఎంఐఎం పెత్తనమే చేస్తా ఉంది, ఎంఐఎం పెత్తనమే నడుస్తా ఉందని కూడా వాళ్ళ యొక్క ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎటువంటి నష్టం జరుగుతా ఉంది మీ ఒక కార్పొరేటర్ గా? మాది కార్వాన్ కాన్స్టిట్యున్సీ, నాది జియాగూడ డివిజన్ అండి. కార్వాన్ కాన్స్టిట్యున్సీలో 7 డివిజన్లు ఉండే, దాన్ని 10 డివిజన్లుగా మార్చడం జరిగింది. ఇబ్రాహింబాగ్, నిజాం కాలనీ, టప్పా చబుత్రాలో కార్వాన్ కు సంబంధించి సబ్జీ మండి, ఓల్డ్ సబ్జీ మండిని గోషామైల్ నుంచి మంగళాట్ని మరియు దత్తాత్రేయ నగర్ తీసుకొచ్చి ఒక డివిజన్ చేయడం జరిగింది. ఇది పూర్తిగా ప్రజలకు ఇబ్బంది కలిగే పరిణామం జరిగింది. దారు సలాంలో కూర్చొని ఈ డివిజన్లను ప్రక్రియను తీసుకురావడం జరిగింది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి. సో వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. దానికి సంబంధించిన మ్యాప్లను పట్టుకొని కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మేడం, ఎటువంటి నష్టం చేకూరుతా ఉంది? ఒక కార్పొరేటర్ గా ఎలా ఉంది ఇప్పుడు ఈ డీలిమిటేషన్ ద్వారా మీకు ఎటువంటి నష్టం చేకూరుతా ఉంది?
ఇప్పుడు ఒక డివిజన్ లోపల చూడండి, ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చేటప్పటికి మొత్తం అసలు డివిజన్ కనిపిస్తలేవు. మరి అదే నగర శిబిరం చూసేసుకుంటే అంత 60,000 70,000 డివిజన్ చేసిండ్రు. ఇందులోనేమో 15,000 నుంచి 20,000 వరకు ఒక డివిజన్ చేసిండ్రు. అంటే ఓల్డ్ సిటీ ఎక్కడైతే ఉందో అక్కడ 20,000కి ఒక కార్పొరేటర్ చేసిండు. అదే శివాలలో 70,000. అంటే నువ్వు ఒక తీసుకునే నువ్వు నిర్ణయం ఏదైతే తీసుకున్నావో అందరు సమానంగా చూడాలి కదా. నువ్వు మైనార్టీకి ఒకటి, హిందువులకు ఒకటి. సార్ మైనార్టీలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ డివిజన్లు అంతా అలాగే పెట్టేశారు. వాళ్ళంతా ఒక దగ్గర కూర్చొని కాంగ్రెస్ వాళ్ళు MIM కూర్చొని ఇది నిర్ణయం తీసుకున్న నిర్ణయం ఇది. వాళ్ళు డివిజన్లు ఒక 75 మంది కార్పొరేటర్లకు ఒక రేపు పొద్దున ఒక మేయర్ గారి ఆలోచనతో ఇది తీసుకున్న దానికి మేము ఇది ఒప్పుకోవట్లేదు పార్టీ నుంచి. రేపు కోతులు కోట కూడా వెళ్తున్నారు. ఈరోజు మేయర్ గారు లోపల కూర్చొని తను మాట్లాడుకుంటా ఒక లాస్ట్ వరకు మేము ఇది మాట్లాడిపించిన చెప్పేసి లాస్ట్ మూమెంట్ లో ఏదో మాట ఇచ్చిన కదా కోపంతో వెళ్ళిపోతున్నాం. అంటే నువ్వు ఎక్కడ స్టాంప్ తీసుకుంటావు? ఎవరు జనాలతో లేదు, ఒక ఎమ్మెల్యే లేదు, ఒక ఎంపీ లేదు, ఎవరితో ఈయన నిర్ణయం తీసుకొని డివిజన్ చేసి ఇది న్యాయంగా చేయలేరు. ఒక్కడు కూడా క్రమబద్ధంగా లేదు. దాన్ని మేము ఒప్పుకోవట్లేదండి. సో వాళ్ళ యొక్క డివిజన్ల వారికి అంటే ఒక్క డివిజన్ ని 2-3 డివిజన్లుగా చేశారనే వాళ్ళ యొక్క ఆవేదన అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. మేడం, మీకు ఎటువంటి నష్టం చేకూరుతా ఉంది? డీలిమిటేషన్ అనడం జరిగింది. డీలిమిటేషన్ చేసిండ్రు, కరెక్టే. హైదరాబాద్ విశ్వనగరం కావాలి, బాగుంటది. కానీ ఎప్పుడు కావాలి అది? మనకు మొత్తం ఎక్సెస్ మనం ఇంట్లో వాళ్ళకి మొత్తం భోజనం పెట్టినాక మిగతా వాళ్ళకి పెట్టడం మంచిది. ఇప్పుడు మనకు ఉన్న 150 డివిజన్లకి మౌలిక సదుపాయాలు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ దాన్ని తర్వాత 27 మున్సిపాలిటీస్ కలిపి ఎవరికి ఎట్లా పనులు చేస్తారు? ఇప్పుడే మనకు ఒక డివిజన్ లో హార్టికల్చర్ కావాలంటే మిషన్ లేదంటారు. 4-5 డివిజన్లకు ఒక మిషన్ అంటారు. డీజిల్టింగ్ కావాలంటే ఒక మిషన్ ఉండదు. ఇట్లాంటి సిచ్యువేషన్ అప్పుడు ఇంకా 27 మున్సిపాలిటీ కలిపితే ఇంకా ఎట్లుంటది? మీకు మొత్తం బడ్జెట్ ఎక్సెస్ బడ్జెట్ ఉన్నప్పుడు కలిపితే బాగుంటది. ఎలాంటి సూచన లేకుండా ఒక యాజ్ ప్రజాప్రతినిధులుగా మమ్మల్ని కూడా సూచనలు అలవకుండా ప్రజలను ఏమాత్రము అనుసరించకుండా వాళ్ళ ప్రకారం చేయడం జరిగింది డీలిమిటేషన్. అది ఎవరికి అనుకూలంగా MIM అనుకూలంగానే ఉంది. మొత్తం వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ రావాలని చూసుకోవడం తప్ప ఇంకెటువంటి ఇది లేదు. ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదు. వాళ్ళకి మటుకు MIM వాళ్ళకు ఇంతకు ముందు 40 డివిజన్స్ ఉండే, ఇప్పుడు 80 డివిజన్స్ చేసిండ్రు. అంటే వాళ్ళకు ఒక మేయర్ ఇవ్వాలనేసా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందు కాంగ్రెస్ మేయర్ రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు. కాంగ్రెస్ అంటే MIM అంటే కాంగ్రెస్ అని ఇంతకు ముందు జూబ్లీ చెప్పడం కూడా జరిగింది. అది చేసి చూపించాడు మనకు. ఇప్పుడు అంటే అలాంటి పక్షపాతం ఏం చూపించట్లేదు అని కూడా చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు మైక్లో ముంగడ ఈరోజు సమావేశంలో కూడా అవే చెప్పారు. పక్షపాతం ఎందుకు లేదు? మనం చూస్తున్న డీలిమిటేషన్ చూస్తున్నా జరిగింది కదా. మనకు అది ఆల్రెడీ మ్యాపింగ్ ఇవ్వడం మొన్నటి నుంచి మ్యాపింగ్ ఇవ్వండి అంటే ఇవ్వలేదు. ఇవాళ మాకు సబ్మిట్ చేశారు మ్యాప్. ఆ మ్యాప్ ఎలా ఉందంటే మొత్తము ఒక 150 డివిజన్స్ చిన్నగా అసలు కనబడట్లేదు. మొత్తం మ్యాప్ బౌండరీస్ కనబడుతున్నాయి. ఎలాంటి బౌండరీస్ అనేది మరి ఏం చేంజ్ చేసిండ్రు? ఒక డివిజన్ ఆఫ్ చేసిండ్రు, కరెక్టే. ఆఫ్ ఎట్లా చేసిండ్రు? అది ఏ బేసిక్ చేసిండ్రు? అది మాకు కూడా చెప్పాలి కదా. వాళ్ళు డిసైడెడ్ ఎలా అవుతుంది అది డిసైడింగ్? మొత్తం ప్రజాప్రతినిధులు మాకు కూడా హక్కు ఉంది, మాకు అడగనీకే మేము ప్రశ్నించినాం. కానీ మాకు ఎలాంటి వాళ్ళు ఛాన్స్ ఇవ్వకుండా MIM పార్టీ పేరు తీసుకున్నందుకు ఇలా మేయర్ గారు మొత్తం అర్జెంట్ అనేసి వెళ్ళిపోయింది. మాకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు మాట్లాడడానికి మేయర్ గారు. సో వాళ్ళకి మాట్లాడడానికి అవకాశం కూడా ఇవ్వలేదు. బీజేపీ నేతలకి మాట్లాడే అవకాశం ఇవ్వలేని వాళ్ళు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మనం చూస్తూ ఉన్నారు దానికి సంబంధించిన మ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాప్ లో కూడా కొంత చంద్రయాన్ గుట్ట, చార్మినార్ సంబంధించిన పరిసరాలు ఏవైతే ఉంటాయో అవి డివిజన్లు ఎక్కువగాను అంటే MIM పార్టీకి దాదాపుగా 80 సీట్లు వచ్చే విధంగా వాళ్ళకు ఒక మేయర్ సీటు ఇచ్చే విధంగా చేశారు అనే కోణంలో వాళ్ళైతే ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కొంత గందరగోళం వాతావరణము నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి ఇక్కడ బీజేపీ నేతలు, కార్పొరేటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క గందరగోళం వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది. మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం.